హుజూర్ నగర్ పట్టణంలో కలకత్తాలో జూనియర్ డాక్టర్కి జరిగిన అతి దారుణమైన సంఘటనకి నిరసనగా గ్రీన్వుడ్ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్, కాకతీయ స్కూల్ పిల్లలు, టీచర్లు ర్యాలీగా వచ్చి ఇందిరా సెంటర్లో ధర్నా చేసి కలకత్తాలో జరిగిన అఘాయిత్యానికి బలి అయిన జూనియర్ డాక్టర్కి మౌనం పాటించి ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరారు. అలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ఆడపిల్లలను బతకనివ్వండి, అమ్మగా, చెల్లిగా, అక్కగా, అత్తగా అన్ని రకాలుగా ఉన్న ఆడపిల్లలను బతకనివ్వండి, సేవ్ ద చిల్డ్రన్స్, సేవ్ ద మదర్, సేవ్ ద సిస్టర్ అలాంటి దారుణానికి పాల్పడ్డ వారికి కఠినాతి కఠిన శిక్షలు అమలు చేయాలని, చట్టాలను మార్చాలని కోరారు. నేను కాకతీయ హై స్కూల్లో చదువుతున్నాను. గవర్నమెంట్ ఆరోగ్య భద్రత ఆత్మ నిర్భర భారత్ అని అంటుంది. బై 2047 ఎకానమీ షుడ్ డెవలప్, డెవలపింగ్ కంట్రీ షుడ్ బికమ్ డెవలప్డ్ కంట్రీ అని అంటుంది. కానీ ఎక్కడ డెవలప్ అవుతుంది? ఇంట్లో ఆడపిల్లలు ఏడుస్తుంటే వద్దమ్మ ఆడపిల్లలు ఏడవకూడదు, సాక్షాత్తు లక్ష్మీదేవి ఏడుస్తున్నట్టు అంటారు. అదే ఒక ఆడపిల్లని మత చేసి చంపేస్తే అంత కిరాతకంగా అప్పుడు భూమాత క్రోధించదా? ఇదెక్కడ న్యాయం? వి వాంట్ జస్టిస్. స్కూల్ ఎడ్యుకేషన్ హ్యావ్ టు బి చేంజ్. ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి గుడ్ టచ్ ఏది, బ్యాడ్ టచ్ ఏది అని డిఫరెన్షియేషన్ తెలియాలి. ఆ డిఫరెన్షియేషన్ తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళు నెక్స్ట్ ఈ భవిష్యత్తులో రేపటి భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు డెవలప్ అవ్వరు. అసలు నాకు తెలియక అడుగుతా, ఆడమగ సమానత్వం ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఇప్పట్లో అయితే కాదు అనేది ఈ ప్రపంచంలో అన్ని సమాజాల్లో కూడా తెలిసిందే. కానీ సాధనతో అన్ని సమకూరుతాయి అనేది మనందరికీ తెలిసిందే. ఈ నమ్మకంతో ఐక్యరాజ్య సమితి 2030 సంవత్సరం నాటికి గడువు నిర్ణయించింది. రీసెంట్ గా జరిగిన కోల్కతా ఇన్సిడెంట్, కోల్కతా